నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు నవీన్ రెడ్డి గారు ఉన్నారు. గోరక్షకు సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సోను సింగ్ పై జరిగిన దాడిపై అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాలు అన్నతో మాట్లాడడం. అన్న చెప్పండి, ఆ దాడికి గల కారణం ఏంటి? అసలు నిజంగా అక్కడ పోలీసులు కూడా అక్కడ చూసాం, ఆ వెహికల్ కూడా పోలీసులు తరలించారు. అంత గన్ఫైర్ జరిగినా కూడా అసలు ఏం జరుగుతుంది? వ్యవస్థ అంత ఎట్టిపోతున్నట్టు? ఆ రోజు సోనూ సింగ్ పైన దాడి అంటే కేవలం గోవుని మాతగా భావించి గోవుని రక్షించాలని చెప్పి నెపంతోని కాపాడే క్రమంలో అనేక సార్లు తనపైన దాడులు జరిగినాయి. ఇప్పుడు మిత్రుడు పవన్ రెడ్డి ఆ రోజు అయితే మనం చూడొచ్చు ఇన్సిడెంట్ జరగంగానే ఎంబటే స్పందించి సోనూ సింగ్ని అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు సహకరించకపోయినా తన సొంత కారులో వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అంటే గోరక్షకులు ఒక ధైర్యం అది. అంటే రక్తంని చూసో లేకపోతే చంపుతామనో భయపడో వెనకడిగేసే వ్యక్తులు గోరక్షకులు కాదు. ఆ రోజు పవన్ పైన కూడా గతంలో జూన్లో కూడా దాడి జరిగింది, చంపే ప్రయత్నం చేశాడు. కానీ గోవుని కాపాడే క్రమంలో కానీ ఏ రోజు వెనుక అడగేయలే. ఆ ధైర్యం, సాహసం తన కన్న తల్లికి ఏ రకంగా అయితే బాధ కలుగుతుందో, ఆమెకి ఏదైనా పానం బాగాలేకపోతే మనం విలవిలలాడతామో, అటువంటి కన్న తల్లికే మూలమైన గోమాతని కాపాడుకునే ప్రయత్నం, ముక్కోటి దేవతలకి స్థానమైన గోమాతని కాపాడుకోవాలనే బాధ్యత మా పైన ఉందని చెప్పి భావించి గోరక్షకులు అందరూ రోడ్డు మీదకి వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలోనే కాపాడేటప్పుడు ఒక వ్యక్తి ఇన్ఫార్మర్ రూపంలో వచ్చి ట్రాప్ చేసేసి అతన్ని నీకు ఆవులు ఉన్నాయి నీకు పట్టిస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఆ క్రమంలో ఇబ్రాహిం అనే వ్యక్తి సోనూ సింగ్ పైన కాల్పులు జరపడం జరిగింది. కేవలం ఎందుకు? వాళ్ళ యొక్క కడుపులు నింపుకోనికి. అంటే పవిత్రమైన గోవుని చంపి మాంసం రూపంలో తిని వాళ్ళ ఆహారం కోసము ఇంకో మనిషి అయిన సోను సుదని కన్న తల్లికి కడుపు ఘోష గురి చేసే విధంగా, అంటే వీళ్ళ కడుపు నింపుకోనికే వాళ్ళ తల్లి కడుపుని బాధ పెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. నీచమైన ఏదైతే చర్య చేసిందో చాలా నీచమైన చర్య. అంటే ఇక్కడ డబ్బులు డిమాండ్ చేశాడు. అక్కడ డబ్బుల విషయంలో ఇబ్బంది కావడంతోనే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి ఆ కాల్పులు జరిపారు అని చెప్పేసి కూడా బయట వార్తా పేపర్లో కూడా ప్రచారం జరుగుతుంది. అది నిజంగానే వాస్తవమా? అసలు ఏం జరిగింది? మనం ఆ రోజు చూడొచ్చు ఏ రకంగా అయితే వాళ్ళు చిత్రీకరించారో. నిజంగా డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తి అయితే సామరస్యంగా డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్ళిపోతుండే. కానీ అక్కడికి వచ్చి గన్నుతో కాల్చే ప్రయత్నం ఎందుకు జరిగింది? అసలు ముఖ్యంగా గన్ ఎక్కడిది? ఇబ్రాహిం గానికి ఆ గన్ ఇచ్చింది ఎవడు? అంటే గోరక్షకులను చేసామని చెప్పి కాల్చామని చెప్పి ప్రభుత్వమే ఇచ్చిందా? లేకుంటే వాళ్ళ వెనకాల ఉన్న ఎంఐఎం నాయకులు ఇచ్చిండ్రా? లేకపోతే ఆ ఎమ్మెల్సీ పేరు మీద గోరక్షకులను ఏడైతే చేస్తారో వాళ్ళపైన దాడి జరుపుతున్న ఎమ్మెల్సీ ఇచ్చిండా? లేకపోతే ఏ పార్టీలో నాయకత్వం వహిస్తుండో ఆ పార్టీ ఇచ్చిందా? అంటే గోవుల రక్షకులను చేసిన కాల్చమని చెప్పి గన్ని సప్లై చేసే విధంగా వాళ్ళు వివరిస్తున్నారు. అంటే వాళ్ళ వెనకలు ఎంత ముఠా పని చేస్తుందో ఒకసారి గ్రహించాలి. ఒక సామాన్యమైన వ్యక్తికి గన్ను వచ్చింది, అది సిటీ నడిబొడ్డున. అంటే ఇక్కడ నిఘా సంస్థలు పనిచేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏమైనా ఇంటెలిజెన్స్లు చిన్న ప్రొటెస్టులు జరిపినప్పుడే, చిన్న కార్యక్రమాలు జరిపిన ముందస్తుగా కన్వర్ట్ అరెస్ట్ చేస్తుంది కదా. ఈ రకం యథావేచ్ఛగా ఇష్టానుసారంగా గన్నులు వచ్చినాయి. ఏడికెళ్ళి వచ్చినాయి? ఎవరు సహకరిస్తున్నారు? అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి సప్లై చేస్తుందా హిందువులపైన దాడి చేయమని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రకమైన కల్చర్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు అనేక రాష్ట్రాలలో ఇంతకుముందు ప్రభుత్వమే సహకరించి దాడులకి ప్రోత్సహించింది. ఈడ కూడా ఆ ప్రభుత్వానికి ప్రభుత్వం వాళ్ళకి సహకరించి దాడులు చేయమని చెప్పి ప్రోత్సహిస్తుందేమో. ఈ రకమైన ప్రోత్సాహం వల్ల గోరక్షకులు కానీ హిందువులు కానీ భయపడతారు అనుకుంటే మాత్రం మీ మూర్ఖత్వం. ఈ రకమైన ఎన్ని దాడులు చేసినా కూడా హిందువులు వెనక అడిగేసే విధంగా మాత్రం బోరు. ఇక్కడ ఇండియాలో ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. అటు పోలీస్ వ్యవస్థలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మొత్తం హిందూ వ్యవస్థనే ఉంటుంది. అయినా కూడా ఎందుకు హిందూ దేవాలయాలపైన దాడులు, ఏదైతే గోలను రక్షించడం వల్ల ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు అనేక రకాలుగా దాదాపు ఒక సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో అనేక దేవస్థానాలపైన కంటిన్యూగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముత్యాలమ్మ దేవస్థానం అయితే ఏముంది, శంషాబాద్ నవగ్రహాల గుడి అయితే ఏముంది, రక్షాపురంలో అమ్మవారి పైన దాడి అయితే ఏముంది, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారి విగ్రహం పైన దాడి అవుతుంది. అట్లా అనేక సందర్భాలలో రీసెంట్గా నవరాత్రుల ఉత్సవాలలో కూడా అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే గుడ్లతో కొట్టే ప్రయత్నం చేసింది. అంటే శాంతి భద్రతలను లోపించి ఇక్కడ మత కల్లోలాలు సృష్టించాలని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఖబర్దార్, గుర్తుపెట్టుకోవాలి, అటువంటి పరిస్థితి వస్తే దానికి ఎన్నికలు ఎవరుండో ప్రభుత్వం కనిపెట్టకపోతే ఆ కనిపెట్టే చర్యల్లో ఏ రకమైన ప్రమాదం ముంచుకొస్తుందో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మీరు ఈ రకమైన చర్యలు మీరు వాళ్ళని పట్టుకునేటట్టు చేసుకోకపోతే, ఆ గన్ ఎక్కడొచ్చిందో ఫైండ్ అవుట్ మీరు చేయకపోతుంటే, ఆ దాడి చేయడానికి అసలైన కారణం ఏందో మీరు కనిపెట్టకపోతుంటే, ఇప్పుడు వాడు గన్ను వచ్చింది అంటే దాని వెనకాల ఒక పెద్ద మాఫియానే పనిచేస్తున్నట్టు. ఇండివిజువల్ గన్ను వచ్చింది తన సొంతంగా వచ్చినట్టు కాదు కదా. ఎంఐఎం పార్టీ ఇచ్చిందా?
ప్రభుత్వం ఇచ్చిందా, ఎవరిచ్చిందా మీరు కనిపెట్టాలి. కనిపెట్టకపోతే మాత్రం శాంతి భద్రతలు రానున్న రోజుల్లో లోపిస్తే మేము బాధ్యత కాము.